హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనకి మాక్ ట్రయల్ ట్రేడింగ్ మనకి 27, 28, 29 అంటే ఈరోజు రేపు ఎల్లుండి 3 డేస్ మాక్ ట్రయల్ ట్రేడింగ్ అనేది మన ఛానల్లో లైవ్లో వస్తుంది. అది ఎప్పుడు కూడా మీకు లైవ్లోకి వెళ్తే కనిపిస్తుంది. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. కరెక్ట్ టైం అనేది పెడితే వర్కింగ్ డేస్ కాబట్టి మీకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి మ్యాక్సిమం మార్నింగ్ ఈవినింగ్ 2 సార్లు కూడా మీకు మాక్ ట్రేడింగ్ అనేది చేస్తాను. మన ఛానల్లో లైవ్లో చూడండి. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పటివరకు మన యొక్క ఛానల్ లైక్ చేయకపోతే లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే మన మిత్రులు 16, 17, 18, 19, 20th కార్ విన్నర్స్ ఫ్రీగా కార్ తీసుకున్నటువంటి వాళ్ళు, కంపెనీకి సేవలు అందించి కంపెనీ యొక్క ఆదరాభిమానాలు, డాడీ యొక్క ఆదరాభిమానాలతో ఈ కారు పొందినటువంటి వారు రూపేశ్వర్ అస్సాం, సతీష్ చంద్ర కేరళ, రామకృష్ణ ఖమ్మం తెలంగాణ, వెంకట్ మహబూబ్ నగర్, మనోరంజన్ బౌరవ్ అస్సాం. వీరు 5 కూడా కార్ అచీవ్ కావడం జరిగింది. మొన్నటి వరకు మనం 15 వరకు చూసాం. 16, 17, 18, 19, 20th కార్ విన్నర్స్. మీరు కూడా ఇందులో కార్ విన్నర్స్ కావడం చాలా ఈజీ కాబట్టి మీరు కూడా ప్రయత్నించండి. థ్యాంక్ యూ. ప్రపంచ క్రిప్టో సంగ్రామంలో మీ సత్తాను చాటి చరిత్ర సృష్టించి ప్రపంచానికి తెలియజేసినటువంటి మహావీరులారా, క్రిప్టో ట్రేడింగ్లో నిన్న పాల్గొని ట్రేడ్ చేస్తున్నటువంటి సర్వర్తో సహా దాన్ని కాయలినంత, దాన్ని రిసీవ్ చేసుకునే శక్తిని కోల్పోయినంత ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో ట్రేడర్స్ని తయారు చేసినటువంటి సహచర క్రిప్టో ట్రేడర్లైన నా కివో కుటుంబ సభ్యులకి, క్యూలైఫ్, కేవైలైట్, ఎక్స్చేంజ్ కుటుంబ సభ్యులకి, అన్ని కుటుంబ సభ్యులకి గుడ్ మార్నింగ్ అండ్ వెరీ 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 కంగ్రాచ్యులేషన్స్. వా, అద్భుతంగా మీ తాలూకా టాలెంట్ని చూపించారు. అందుకు ఖచ్చితంగా మిమ్మల్ని కొనియాడాల్సిందే. ఎందుకంటే ఆ ప్రతిభ మరొకరు చూపించింది. మరొకసారి ఇది ఈ స్థాయిలో చూపించాలంటే బహుశా చూడనలవి కానిది, కని విని ఎరగడానికి చాలా కాలం పట్టే వచ్చేమో, అయినా వస్తుందని గ్యారెంటీ లేదు. అటువంటి మహత్తర శక్తిని కలిగిన నా కుటుంబ సభ్యులారా, మరొక్కసారి మీకు ధన్యవాదాలు తెలుపుతూ, ఇకపై మనం జరిగినటువంటి పోరులో మనం ఏ ఏ విషయాల మీద ఇబ్బంది పడ్డాం, నిన్న జరిగినటువంటి యుద్ధంలో ఎవరు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు, మనం మొత్తోవరలుగా ఎన్ని ఇబ్బందులు వచ్చాయి, ఆ ఇబ్బందులు వస్తే దాన్ని ఎలా రెక్టిఫై చేసుకుని ఇక మీద మళ్ళీ ఇంకొక అడుగు వేస్తే దద్దరిల్లిపోయేలా దీన్ని ఏం చేయాలి, వీటన్నింటి మీద మీకు సమగ్ర వివరణ ఇస్తూ పరిష్కార దిశగా దీని ప్రణాళికను రచించి ఇప్పుడు మీ చేతుల్లో నెక్స్ట్ పెట్టబోతున్నాను. థ్యాంక్ యూ, వెల్కమ్, లవ్ యూ, వెరీ 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 కంగ్రాచులేషన్స్. మరోసారి ఈ మొత్తాన్ని జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. మన మంచి, మన విజయం, మన తాలూకా భవిష్యత్తు ఇప్పుడు మాట్లాడుకుందాం. హ్యాట్స్ ఆఫ్. నిన్న చాలామంది మన ట్రేడింగ్లో పాల్గొన్నారు. నేను ఆల్రెడీ సంఖ్యలన్నీ చెప్పాను, లక్షలాది మంది. అయితే అంతకు మించిన ట్రేడర్స్, లేకపోతే మన కుటుంబ కిబో అండ్ అన్ని కుటుంబాల పెద్దలు, అంటే కుటుంబ వాళ్ళు, వీళ్ళంతా కూడా లోపలికి రాలేక, రావడం ఎలాగో తెలియక
వచ్చిన ట్రేడింగ్ ఎలాగో తెలియక, తను వేసుకున్నటువంటి ఐఎస్డిటి కనబడక, సమస్యలు ఇవన్నీ. తను కొనుక్కున్న కాయిన్స్ వచ్చేయలేదో తెలియక, నాకెవరు నేర్పుతారు, అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు, ఎవరు ఫోన్ చేసినా కొంతమంది ఎత్తక, ఒకవేళ ఎత్తిన వాళ్ళు ట్రేడింగ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి సరైన సంబంధం చెప్పలేక, ఇలా ఎన్నో సమస్యలు నిన్న మనందరం ఫేస్ చేసాం. వాటిలన్నింటినీ ఇప్పుడు నోటీస్ చేశాను. ఆ నోటీస్ చేసిన దాన్ని, ప్రతి దాన్ని పాయింట్ టు పాయింట్ పట్టుకొని దాన్ని పరిష్కరించి ఇప్పుడు సెకండ్ మొత్తం వర్క్ అంతా కంప్లీట్ చేసి మనం ఇప్పుడు ట్రేడింగ్కి వెళ్దాం. మీ అందరికీ ఒక విషయం తెలుసు, ఎలాంటి వారైనా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తప్పటడుగులు వేస్తారు. దానికి నేనైనా, మీరైనా, కడు పేదవాడైనా, మన ఏ దేశపు ప్రధానైనా, బిల్ గేట్స్ అయినా, ఎలన్ మాస్క్ అయినా, ఎవరైనా సరే చివరికి మనల్ని నిరంతరం సంరక్షించే ఆ దేవుళ్ళైనా చిన్నప్పుడు తప్పటడుగులు వేస్తారు. మనం ఎలా ఎదిగాం అలాగే ఎదుగుతారు. ఈరోజు గొప్పవాడైపోయినటువంటి ఎలన్ మాస్క్ కూడా చిన్నప్పుడు మనలాగే రాకుతాడు, మనలాగే నిలబడతాడు, మనలాగే పడతాడు. అంటే ఆయనకు అలా గొప్పోడు కదా, ఆయన ప్రాకడు, ఎగురుతాడు అంటే ఎగరలేరు ఎవరు, అందరూ ఇలాగే చేస్తారు. అంటే సర్వసాధారణమైనటువంటి సమస్య అనేది చెప్పే ప్రయత్నంలో నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఒక ఎక్స్చేంజ్ ఈరోజు అద్భుతంగా నడుస్తున్న ఏదైనా ఎక్స్చేంజ్ మనం పేరు చెప్పుకుంటే, ఆ ఎక్స్చేంజ్ స్టార్టింగ్లో అనేక రకాల సమస్యలు ఎదుర్కొని కొన్ని సంవత్సరాలు రన్ అయ్యి అప్పుడు ప్రజల్లోకి వస్తుంది. మన దగ్గరకు వచ్చేసరికి అది అందంగాను, అద్భుతంగాను, లోపలికి వెళ్తే సూపర్గాను అన్నీ జరుగుతాయి. సూపర్ రైజ్ అనుకుంటాం, కానీ అది కూడా తప్పటడుగులు వేస్తూనే పైకి వచ్చాయి. ఏది అద్భుతంగా ఉండదు, క్రమేపీ చేసుకుంటూ వెళ్తాం. అది ఎవరైనా సరే ఒక్కటే. ఇప్పుడు మనం కూడా అది చేసాం. మీరు, నేను, మనందరం కూడా కొన్ని తప్పటడుగులు, తప్పుటడుగులు కాదు, తప్పటడుగులు వేసాం. అది ఒక తప్పటడుగు వేస్తేనే కరెక్ట్ అడుగు ఏంటో మనకు తెలియదు. సరైనటువంటి స్టెప్ పడాలంటే అది కొంచెం తప్పటడుగు అయినట్టయితే ఇలా వేయకూడదా అని మనకు తెలుస్తుంది. నేను, మీరు కూడా, ముఖ్యంగా నేను ఇప్పుడు అదే తెలుసుకున్నాను. ఇప్పుడు దానికి పరిష్కార దిశగా ఏం చేద్దాము, ఈసారి కొట్టే ఒకసారి కొట్టాం అద్భుతంగా ఉంది, మళ్ళీ ఇంకోసారి కొట్టాం అనుకోండి ఇది మర్చిపోయి అద్భుతంగా ఉండాలి. ఇప్పుడు అదే మనం చేద్దాం, ఓకేనా? మన ట్రేడింగ్ గురించి చెప్తున్నాను. నిన్న చాలామంది ఆశ్చర్యం, ఆనందం, అద్భుతం, ఆడవాళ్ళు, మన ఆడపడుచులు కూడా ఈ ట్రేడింగ్లో పాల్గొన్నారు. నాకు ఆ వీడియోలు లేదా వాళ్ళ ఫోటోలు, వాళ్ళు పెట్టే మెసేజ్లు ఇవన్నీ చూస్తుంటే నాకు గూస్ బంప్స్, అంటే మన పైన వెంట్రుకలు నెక్కబడిస్తా అంటారు కదా, లేచి అలా నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇది కదా భారత స్త్రీ, ఇది కదా భారతీయ వనిత అంటే ఏంటో అనిపించేలాగా వాళ్ళందరూ, ఒక రాష్ట్రం కాదు, ఇంచుమించు అన్ని రాష్ట్రాల్లో చాలా వరకు, అంటే మనకు ఉన్న రాష్ట్రాలన్నింటిలో 10-15 రాష్ట్రాల్లో ఈ విధమైన ట్రేడింగ్కి వాళ్ళు వచ్చారు. ఆ వనితలందరికీ, ఆ వీర వనితలందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, వాళ్ళే నాకు కొన్ని మెసేజ్లు పెట్టారు, డాడీ ఇన్నేళ్ళు మీరు చెప్పినవన్నీ చేశాను, ఇన్నేళ్ళు మనకు ఒక భవిష్యత్తు ఉంటుందని నమ్మాను, మీరు చేస్తున్న ప్రతి విషయం నాకు నమ్మి నేను అందరికీ షేర్ చేశాను. ఎందుకంటే మీరు నిజం చేస్తున్నారు, మీరు న్యాయం చేస్తున్నారు, మీరు కష్టపడుతున్నారు కాబట్టి నేను మీ వెంటే మేము ఉన్నాం. కానీ ఈరోజు దేనికోసమైతే ఒక క్యూసీసీ కాయిన్ వస్తుంది, అది లక్షకి వెళ్తుంది, అది కోటికి వెళ్తుంది, అలాంటి కాయిన్ నాకు ఉండాలి అని మేము కష్టపడ్డాము. కానీ ఈరోజు ఆ కాయిన్ కొనుక్కోవడం నా దారి లేకుండా పోయింది డాడీ.
ఎలా కొనుక్కోవాలో తెలియట్లేదు. ఎవరిని అడిగితే చెప్పట్లేదు. మేము ఎంతసేపు ఉన్నాం. అలా మీరు చెప్పినట్టుగా శిబిరం అన్నారు. శిబిరంలోకొచ్చాను. కానీ ఇక్కడ మాకు నేర్పడానికి కూడా వీళ్ళకి పూర్తిగా తెలీదు. ఒకవేళ స్టార్ట్ అయిన తర్వాత ఒకాయన తెలుసు. అంటే అందరూ చెప్పిన దాన్ని ఏకమొత్తంలో చెప్తున్నాం. ఒకరు చెప్పిందే కాదు. ఈ పక్కన ఆయన తెలుసు కాబట్టి శిబిరం చెప్తాడంటే, ఆయన కాయిన్స్ ఆయన కొనుక్కోవడానికే బిజీ అయిపోయాడు. మాకు చెప్పడానికి కూడా ఆయనకి కూడా అవకాశం లేదు. మేము అంతకంటే ఆయన్నేం అనలేం. సో, ఓకే. అలాంటప్పుడు కూడా ఆయనకు కూడా కొంతమంది దొరికి, కొంతమంది దొరకలేదు. మరి మా భవిష్యత్తు ఇందులోనే ఉందనుకోని మీరు చెప్పిన దాని వెనుక ఇది నమ్మం. నిజం కూడా అది. అద్భుతమైనటువంటి ఆధారం దొరికింది. ప్రపంచంలోనే పెద్ద ట్రేడింగ్‌కి మనందరం బాధ్యత అంతా బానే ఉంది. చెప్పుకునే ఘనకీర్తి అద్భుతంగా ఉంది. కానీ చూసుకుంటే ఒక్క క్యూసీసీ కాయిన్ మొక్క కూడా దొరక్క మా చేతులు ఖాళీగా ఉన్నాయి. ఎంత కొన్నావు అని మా ఆయన అడిగితే ఏం చెప్పాలో అర్థం కాక నవ్వి ఊరుకున్నానని ఒక కూతురు చెప్పింది. రాత్రి మీరు అంతసేపు చేశారు కదమ్మా! బాగా సంపాదించారు కదా! అని అంటే దానికి ఏ సమాధానం చెప్పక నవ్వేశాను అని ఇంకొకరు చెప్పారు. సో, ఇవన్నీ జరిగిన నిజాలు. జరగబోయేటువంటి చర్యల్లో మేము పాల్గొన్నాం గానీ, మా పాత్ర లేకుంటేనే కాయిన్ రూ. 12,500 వెళ్ళిపోయింది. కిందనే కొనుక్కుందాం అనుకున్నాం. నువ్వు చెప్పినటువంటి రూ. 651, రూ. 61 కొనుక్కుందాం అనుకున్నాను. కానీ అది ఈరోజు రూ. 12,500 వెళ్ళిపోయింది. మాకు చాలా బాధగా ఉంది. చాలా ఏడుపొస్తుంది డాడీ. ఏం చేయడం అని అడిగారు. ఇలా ఎన్నో ప్రశ్నలు నన్ను కలిచివేశాయి. నేను అప్పుడు కొంతమంది చెప్పాను. మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. కానీ సమాధానం కాదు. మీకు ఊరట కలిగించే ఒక నిజం మాత్రమే. మీకు ఊరట కలిగించే ఒక నిజం మాత్రమే. అదేంటంటే మీరు క్యూబోలో ఉన్నోళ్ళందరికీ క్యూసీస్ కాయిన్ ఏశాను. అది నాకు హ్యాపీ. మీరు కొనుక్కోకపోయినా దాంట్లోంచి వస్తది. అలాగని కొనుక్కోవద్దని కాదు. కొనుక్కోవడానికి ఈరోజు చెప్తాను నేను. 2 క్యూ లైఫ్‌లో కొనుక్కున్నోళ్ళందరికీ 12.50 చొప్పున ఒక కాయిన్ ఇచ్చాను. హ్యాపీ. ఇప్పుడు క్యూ లైఫ్‌లో యాక్టివేట్ చేసుకుంటే చాలు వాళ్ళందరికీ ఒక కాయిన్ ఇప్పుడు ఏస్తున్నాను. మొన్న చెప్పాను. ఇప్పుడు ఏసేస్తున్నాను అవి. అక్కడ కూడా ఇంకొక కాయిన్ వస్తది. 12.50 కొనుక్కుంటే ఒక కాయిను, యాక్టివేట్ చేసినందుకు ఒక కాయిన్. ఈ 2 చేస్తే 2 కాయిన్స్. ఆ రెండో ఒకటే చేస్తే ఒక కాయిన్. అక్కడ కూడా ఇస్తున్నాను. నెక్స్ట్ మాల్దీవ్స్‌లో ఇస్తున్నాను. మన కే వాలెట్‌లో అక్కడ కూడా కొన్ని స్టేజ్‌లో ఇస్తున్నాను. దానికి ఎక్స్‌చేంజ్‌లోనైతే తిరగలేదు. క్యూసీసీ మైనింగ్ మాత్రం ఇస్తున్నాను. ఫ్రీ అవన్నీని. ఏది డబ్బులు తీసుకోలేదు. ఇంత గొప్పగా మీకిచ్చాను. అంటే అవి మీ భవిష్యత్తుని కాపాడతాయి. ఇప్పుడు మనం చూద్దాం. రూ. 12,500 వెళ్ళింది. అంటే ఆల్రెడీ మీరు రూ. 12,500 కాయిన్ మీ ప్రతి అకౌంట్‌లో ఉన్నది. అంటే ట్రేడింగ్ అయినప్పుడు. కానీ దానికి ఎంత రూ. 1,40,40,000 మనం లిస్టింగ్‌లో పెట్టాం. పెట్టినప్పుడు అందులో ఫండ్ పెట్టాను. లిక్విడిటీ. అంటే 1,40,000 ఉన్నది. ఈ 4, 5 ప్రాజెక్టుల్లోనూ ఉన్నటువంటి మీ కాయిన్స్ అన్నీ కలిపితే చాలా ఎక్కువ కాయిన్స్ ఉన్నాయి. ఆడైనా, మగైనా, చిన్నైనా, పెద్దైనా, ముసలైనా, ఎక్కడైనా ఎవరైనా సరే ఉన్నాయి. హ్యాపీ. నేను నా కుటుంబం అందరికి నేను చేయవలసిన ధర్మంగా, విధిగా నేను చేసి వాళ్ళ చేతిలో పెట్టాను. కానీ మరి ఇక మీదట ప్రయాణం ఎలా? ఇప్పుడు మీరు నేను చెప్పిన వాయిస్‌లు విని ఒక దాంట్లో 12, ఒక దాంట్లో 7 మీ అంగీకారం తెలియజేస్తున్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక అభినందనలు. అయితే ఇప్పుడు మనం మరి వీళ్ళందరికీ ఎలా? మళ్ళీ నేనిప్పుడు స్టార్ట్ చేశాననుకోండి అంటే విపరీతమైనటువంటి జనాలు రావడం వల్ల, ట్రేడింగ్ చేయడం వల్ల, ఒకరే టక 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 అని కొట్టేయడం వల్ల. దానివల్ల ఇది తట్టుకోలేకపోయింది. దాన్ని సవరిస్తున్నాను. ఇప్పుడు నేను మళ్ళీ ఇచ్చాననుకోండి, ఇప్పుడు ఇలాగ ఇచ్చేసాననుకోండి, మళ్ళీ మొదటిగా వస్తది. ఈళ్ళెవ్వరికి ఇంకా ఏమి తెలీదు. వాళ్ళు ఎలా చేసుకోవాలో తెలీదు. చెప్పినోడు లేడు. చెప్పిన వాడికి అన్నీ రావు. మరి మళ్ళీ మొదటికొచ్చి మళ్ళీ అది తెలిసిన వాళ్ళే మళ్ళీ సంపాదించుకుంటారు.
నాకు తెలిసి నేను నా ట్రేడింగ్ అలాగే కొనసాగితే 24 గంటల లోపే అది 1,00,000, 1,00,000 రూపాయలకి డౌట్ లేదు. నెక్స్ట్ వచ్చినప్పుడు చూద్దరు కానీ ఎలా ఉంటుందో. మరి అలాంటి కాయిన్ని అరే నా ముందు నుంచి వెళ్ళిపోయింది కానీ నాకు అది అందకుండా పోయిందిరా అని బాధపడేలా నా కుటుంబాన్ని ఉంచడం నాకు నచ్చలా. ఇప్పుడు మనం దాన్ని ఎలా తీసుకెళ్దామో నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను చేస్తున్నప్పుడు కూడా 100% అందరికి న్యాయం చేయలేను, కానీ చాలా మంది చేయగలం. చాలా మంది చేయగలం కాబట్టి వాళ్ళు చాలా మందికి వాళ్ళు చెప్పగలరు. ఆ విధానాన్ని ఇప్పుడు నేను తీసుకొస్తున్నాను, వినండి. అదంతా ఏంటి ఎలాగా అనేది నేను చెప్తాను. అదేంటంటే, ఇప్పుడున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో తెలియని వాళ్ళు, ఎందుకు తెలియలేదు, ఇది నా మదిలో తొలిచివేసినటువంటి సమస్య. రాత్రి 3:30, 4 అయ్యేసరికి మీకు మెసేజ్లు పెట్టాను. అక్కడి నుంచి 5 గంటల వరకు కూడా నేను ఆలోచిస్తున్నాను అనేక విషయాల్లో. 5:30కి పడుకొని 7 గంటలు లేచాను. 7 గంటలు లేచిన తర్వాత మళ్ళీ సాఫ్ట్వేర్తో పనిచేశాను. ఇదంతా నా బుర్రను తోల్చేస్తుంది. ఎందుకంటే మీరు పెట్టినటువంటి మెసేజ్ నన్ను అంత ఇబ్బంది పెట్టింది. చాలామంది లేడీసు, జెంట్సు అనేక రకాలుగా వారి ఇబ్బందులు పెట్టారు. ఇలాంటి తరుణంలో మరలా నేను రిలీజ్ చేసేసి మళ్ళా అక్కడ తీసుకొచ్చిన తర్వాత దానిని ఇబ్బంది పడిన వాళ్ళు మళ్ళీ పెరిగిపోతారే. ఇప్పుడు ఇబ్బంది పడిన వాళ్ళు కొంతమందికి నేను న్యాయం చేయలేనే. కాబట్టి ఈ రోజు ఇలా ఓపెన్ చేసేస్తే పెద్ద కష్టం కదా, వెళ్ళిపోద్ది అంతే, తిరగలేదు. కానీ నమ్మేవారు లేరు, నేను నమ్మిన వాళ్ళు లేరు, అమ్మడానికి ఎవరు ఇష్టపడలేదు. ఎందుకు? 1,40,000 కాయిన్ మనకి ఈ రేటు 10,000కి, 20,000కి, 30,000కి వస్తే 40,000, 50,000కి వచ్చిన 1,40,000 అది. సో అమ్మట్లేదు. కాయిన్ అలా 1,00,000, 1,40,000, 1,60,000 వెళ్ళిపోయింది. ఇప్పుడు నా ఆడబిడ్డలందరూ, నా మగవాళ్ళందరూ, అంటే కొడుకులందరూ, వీళ్ళందరూ కొనుక్కోలేని వాళ్ళ కన్నీళ్ళని నేను ఎలా తొడవాలి? ధర్మంగానా? పోతే పోనీ ఎవడో కొనుక్కుంటున్నాడు, మొత్తానికి ట్రేడింగ్ అయిపోతుంది కదా అనేటువంటి ఆలోచనతోట లేదు. ఇప్పుడు నేను తీసుకుపోయినాను, ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. దీనికి నేను ఒక పరిష్కార దిశను ఎన్నుకున్నాను. వీళ్ళందరికీ ఎలా న్యాయం జరగాలని ఇవాళ మన సాఫ్ట్వేర్ టీంతో వాళ్ళతో మాట్లాడుకున్నాను. దీనికి ఏం చేస్తానంటే, రాని వాళ్ళకి మళ్ళీ క్లియర్గా నేర్పాలి. ఏది ఎక్కడ ఎలా టచ్ చేయాలి, దేన్ని ఎలా ఓపెన్ చేయాలనేది మనం నేర్పాలి. అది ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా, పెద్ద చిన్న ఎవరైనా సరే వాళ్ళకి క్షుణ్ణంగా నేర్పాలి. ఆ నేర్పడానికి ఇప్పుడు నేను సన్నద్ధమై అన్నీ సిద్ధం చేశాను. ఒక ట్రైనింగ్ని పూర్తి స్థాయిలో నేర్పితేనే కానీ ఇది జరగదు. మరి నిన్నట్లాగా టక్ కొట్టేస్తే అంటే అది లేకుండా చేస్తాను, ఇంకా అన్నిసార్లు కొట్టలేరు. అది ఎలాగన్నది నేను చివరిలో చెప్తాను, అదే మీరు రేపు చేస్తారు. రేపు అదే చేస్తారు కాబట్టి నో ప్రాబ్లం, సరిపోతుంది. ఇప్పుడు మనం రేపు ఉదయం నేను మీకు ట్రైనింగ్ కోసం అని చెప్పేసి మళ్ళీ మన ఎక్స్చేంజ్లో ఒక లేయర్ మీకు ఇస్తున్నాను. TQCC, టెస్టెడ్ క్యూసీసీ లేదా ట్రైనింగ్ క్యూసీసీ అనే ఒక కాయిన్ని మీరు మళ్ళీ ట్రేడ్ చేయొచ్చు. ట్రైనింగ్ దాంట్లో చేయొచ్చు. అలాగే టెస్టెడ్ స్కై అండ్ కాయిన్ కూడా ఉంటుంది. 2 కాయిన్స్ ఉంటాయి. 2 కాయిన్స్ మీరు ట్రేడ్ చేయొచ్చు. ఎందుకంటే రేపు మనకి డీ కాయిన్ వస్తుంది కాబట్టి, మరి డీ కాయిన్ వచ్చినప్పుడు మళ్ళీ దీన్ని మళ్ళీ ట్రైనింగ్ తీసుకెళ్ళలేం కాబట్టి ఇప్పుడే ఆ విధానంలో కూడా తీసుకురావడానికి 2 కాయిన్స్ ఎలా ట్రేడ్ అవుతున్నాయని మీకు తెలియడం కోసం నేను రేపు మీకు ఇస్తున్నాను. దీనికి 5 ISDTs మీకు ఇస్తున్నాను. TISDT, టెస్టెడ్ ISDTs మీకు ఇస్తున్నాను.
ఇది మీరు వచ్చి మళ్ళీ ట్రేడ్ చేయండి. నేర్చుకోవడానికి ఇక్కడ కాయిన్ రేట్కి ఎంతకి వెళ్ళింది, ఎంత రేట్లో కాయిన్ వెళ్ళింది, ఎంత కిందకు వచ్చింది, ఇవన్నీ కాదు. మొన్న ఎవరికైతే నేను 10 గిఫ్ట్లు ఇస్తానని చెప్పానో అవి రేపు ఇచ్చేస్తాను మ్యాక్సిమం. ఎందుకంటే ఆగిపోయింది కాబట్టి నాకు అది తీయడానికి కూడా అవ్వలేదు. ఆ ఉదయం ఆపం, సాయంత్రం క్లోజ్ మళ్ళీ స్టార్ట్ చేయడం, దానివల్ల తీయడానికి అవ్వలేదు. ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఆ లిస్ట్ తీయించేసి వాళ్ళందరికీ కూడా నేను గిఫ్ట్ ఇచ్చేస్తాను. మాట ఇస్తే మూట ఇచ్చినట్టే, ఖచ్చితంగా ఇచ్చేస్తాను. నేను ఎప్పుడు కూడా అలా ఉండదు, మీకు తెలుసు అదంతా. ఓకే, అయితే ఇప్పుడు అలాంటివే మళ్ళీ మనం రన్ చేద్దాం. మళ్ళీ ఇందులోనూ ఓ 10 రన్ చేద్దాం, అందులోనూ 10 రన్ చేద్దాం. అంటే క్యూసీసీ టెస్టెడ్ కాయిన్లో 10 గిఫ్ట్లు, స్కై అండ్ ప్రో కాయిన్స్లో ఓ 10 మనం పెడదాం. అవి వెంటనే ఇచ్చేస్తాను. నేను చెప్తే ఇస్తాను, అది తీయడానికి అవ్వలేదు కాబట్టి ఇవ్వలేదు. అయితే ఇప్పుడు మనం ఆ 2 ట్రైన్ అప్ చేసుకుందాం. చేసి ఇది నేను 2 రోజులు ఉంచుతున్నాను, 48 అవర్స్, 48 గంటలు ఉంచుతాను. ఈ 48 గంటల్లో మనందరం ఒక పెద్ద ప్రచార యుద్ధం చేయాల, ప్రయోగ యుద్ధం చేయాల. ఫలితాలను వాళ్ళు ఎలా తెచ్చుకోవాలో దాని మీద అవేర్నెస్ తీసుకొద్దాం. మళ్ళీ మనం రియల్ ట్రేడింగ్కి వెళ్ళినప్పటికీ నాకు చెప్పు అంటే చెప్పడానికి ఎవరు ఉండరు, ఇది ఎలాగా అంటే చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. అన్నీ ఈ 2 రోజుల్లోనే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చేసుకుందాం, నేర్పేద్దాం. మీ గ్రూపులు, మీ ఈ జూమ్లు, మీ ఫోన్ల ద్వారా ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ చెప్పేయండి, వెళ్ళండి నేర్చుకుందాం అని. ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది జూమ్లో ఎలా చేయాలో కూడా నేర్పించండి. ఏవైతే గ్రూపులు ఉన్నాయో గ్రూపులు పెట్టండి. ఇప్పుడు ఆ గ్రూపులు పెట్టేసి ఆ గ్రూపుల్లో నుండి ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటే, ఇది ఇలా చేసినా నువ్వు అది చేయు, లేదా అది ముందు పద్ధతి అది టచ్ చేయు, దాన్ని ఓపెన్ చేయి, దీన్ని ఇలా చేయు. ఎందుకంటే ఇవన్నీ అది చెప్పండి. దీనివల్ల ఇదేం ఫైనల్గా ఉన్న నిజంగా ఉన్న ట్రైనింగ్ కాదు, నిజంగా ఉన్న ట్రైనింగ్ కాదు. ఇది మీకు టెస్ట్ కోసం, ట్రైనింగ్ కోసం. కాబట్టి ఎక్కువ కాయిన్స్ వచ్చినా తక్కువ కాయిన్స్ వచ్చినా అందరికీ నేర్పండి, ప్రతి ఒక్కరికి నేర్పండి. అందరూ కూర్చోబెట్టి మీరు జూమ్లో ఉంటే చాలు, వాళ్ళు ఎవరింటి దగ్గర వాళ్ళు ఉంటే చాలు, ఎక్కడ ఉన్న అక్కడే ఉంటే సరిపోద్ది. మధ్యాహ్నం మనం 3 గంటలు ఖాళీ అవుతాం, మనందరం చేసుకుందాం, అప్పుడు చేయండి. మీకు ఎప్పుడు నచ్చితే అప్పుడు 2 రోజులు తగ్గకుండా ఫుల్ ట్రైనింగ్ చేసుకుందాం మనం. ఇంకా వీలైతే 48 గంటలు కదా, 60 గంటలు, 62 గంటలు చేద్దాం, నష్టమేం లేదు. అందరికీ నేర్పిద్దాం, చిన్న పిల్లలకు కూడా వీలుంటే నేర్పియండి. మనం అలా నేను వాయిస్లు ఇస్తాను, మీరు వాయిస్లు ఇవ్వండి, ఇది రండి నేర్చుకోండి అని చేద్దాం. అందులో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అవన్నీ రిసీవ్ చేసుకుని ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి నేను టీం పెట్టుకున్నాను. నేను మీతో పని చేస్తాను ఇందాక. అయితే డాడీస్ ఇక్కడ కండిషన్స్ మీకు చెప్తాను, జాగ్రత్త వినండి. ఆ కండిషన్స్ ఏంటంటే, ఒక మనిషి ఒక్క నిమిషంలో ఒక్క ఆర్డర్ మాత్రమే పెట్టగలరు. తర్వాత ఇవన్నీ తీసి నామాలు చేద్దాం కొద్ది రోజుల తర్వాత, మన అందరం బాగా ట్రేడింగ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనం చేద్దాం. అయితే ఎందుకంటే నిన్న టకమని కొడేస్తుంటే అన్నీ మన సాఫ్ట్వేర్ పడిపోతుంది. అది తెలియక ఇంకొకటి కూడా అలా చేస్తున్నాడు. అంటే ఒక తప్పుని ప్రచారం చేస్తున్నారు, ఒక తప్పుని వాళ్ళందరికీ నేర్పుతున్నారు. సో అది జరగకూడదు. ఒక నిజాన్ని అందరికి చెప్పాలి మనం. తప్పు అని ఎందుకంటే ఆ విధంగా ట్రేడింగ్ ఎక్కడ ఉండదు. అందుకోసం మనం చూడండి, ఆయుర్వేదం గిన్నెలో పెట్టి చిన్న మిరియాలు దంచుతాం కదా, అలా కొడేస్తున్నారు సెల్ ఫోన్. కాబట్టి ఒక నిమిషానికి ఒక ఆర్డర్ పెట్టగలం. ఆ ఆర్డర్ కూడా ఎలా పెట్టారంటే 0.05 అని కూడా రాయాలి. అంటే దాని మీద టైప్ చేయాలి. నిన్నేం చేశారు, అక్కడ ఉందని టచ్ చేస్తే సరిపోతుంది, ఆర్డర్ వెళ్ళిపోతుంది. దాని మీద ఇంత తలనొప్పి వచ్చింది, ఒక అనుభవం. అందుకోసం ఇప్పుడు 0.05 అని
మీరు టైప్ చేయాలి. అంతకంటే లోపు ఎంతైనా పెట్టుకోవచ్చు. 0.01 పెట్టుకోవచ్చు, 2 పెట్టుకోవచ్చు. మీ ఇష్టం. అంతకంటే ఇంకో 0 పెంచి 0.00, 0.000 అలా పెట్టుకోవచ్చు మీకున్న డబ్బులను బట్టి. నేర్చుకోవడమే కదా! మీరు నేర్చుకోవడానికే కదా! అలా పెట్టుకోవచ్చు. అలా ప్రతి నిమిషానికి ఒకసారి చేసినప్పుడల్లా రాస్తేనే తీసుకుంటది. రాయకుండా తీసుకోదు. అంటే అప్పుడు మన ఆడపిల్లలు, మగవాళ్ళకి ఎలా చేయాలనేది లిఖితపూర్వకంగా వాళ్ళకి నేర్పినవాడిని అవుతాం. అంటే లిఖితం అంటే పేపర్ మీద రాయడం. కానీ ఈరోజు పేపర్ లేవు కాబట్టి మనకొచ్చింది సెల్ ఫోన్లు కాబట్టి అదే మనం రాస్తున్నాం అనుకోవాల. 0 కొట్టాలి, పాయింట్ కొట్టాలి, 0 కొట్టాలి, 5 కొట్టాలి. లేదా 0 కొట్టాలి, పాయింట్ కొట్టాలి, 0 కొట్టాలి, 4 కొట్టాలి, లేదా 3 కొట్టాలి. అలా 2, 3, 1 అలా మనం చేసుకోవాలి. కాబట్టి అలాంటి ట్రేడింగ్‌ని మనం రేపు మొదలైన దగ్గర నుంచి 62 గంటల సేపు ఫుల్‌గా వదిలేద్దాం. దేశంలోనే కాదు, ప్రపంచంలోని అనేక దేశాల్లో మన వాళ్ళెవరున్నారో వాళ్ళందరూ రాలేని వారికి కూడా నేర్పిద్దాం. అంటే ఫారిన్ అంటే అందరికి వచ్చి అనుకోకండి. ఈరోజు క్రిప్టోలో ఉన్న వాళ్ళు కేవలం 40 క్రోర్స్ బిలో. 40 కోట్ల మంది మాత్రం ఉన్నారు. 850 కోట్లకు పైన అంటే 900 కోట్లు సుమారుగా ఉన్న జనాభాలో 40 కోట్ల మందికి మాత్రం క్రిప్టో మీద ఐడియా ఉంది. క్రిప్టోలకి వాళ్ళు తెలిసి ఉన్నది. అంటే లోపలికి వెళ్ళి ఒక్కాయన, చిన్నకాయన, మొక్కాయన కొనుక్కొని ఉంటారు. అంత ఎక్కువ మంది ఉన్న జనాభాలో ఇంత తక్కువ మంది ఉన్నారు. కాబట్టి అన్ని దేశాలకి అవసరమే. ఏ దేశం అవసరమే. అందులో వాళ్ళందరూ ఇప్పుడు 62 గంటలంటే హ్యాపీ నేర్చుకుంటారు. నేను సర్వర్స్‌ని కూడా సపోర్టింగ్ సర్వర్స్ పెంచుతున్నాను. అవసరాన్ని బట్టి ఇంకా ఇంకా పెంచుకుంటూ వెళ్ళిపోతాను. ఆ పని నేను చూసుకుంటాను. కాబట్టి ఈ ట్రేడింగ్‌ని మనం కొనసాగించుదామని నా అభిప్రాయం. కొనేసుకున్న వాళ్ళకి, కొండవచ్చిన వాళ్ళకి, ట్రేడింగ్‌లో ఉద్దండ పెండాలాట ఉన్నోళ్ళందరికీ ఇది అవసరం లేదు. కానీ ప్రపంచానికి మన సత్తా చూపించాలంటే ప్రతి ఒక్కడు ఒక క్రిప్టో సైనికుడు కావాల. ప్రతి ఒక్కడు ఒక క్రిప్టో యోధుడు కావాల. ప్రతి ఒక్కరు మన భారతీయ క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్‌లో ఉన్న దమ్మేటో ప్రపంచానికి చూపించాలంటే మరొక్కసారి నేను ట్రైనింగ్ ఇవ్వాలనుకున్నాను. ఇది కష్టమే, ఖర్చుతో కూడుకున్న పనే ఇవన్నీ. అయినప్పటికీ ఈసారి మళ్ళీ కొడితే నిన్న జరిగిన దాన్ని మర్చిపోయి అంతకు మించి మీదికి పోవాల. ప్రపంచానికి ఒక గొప్ప సౌండ్ తెలియాల. నిన్న మీరు ఏదైతే ట్రేడ్ చేశారో అవి ఎలాగే ఉన్నా అవి మీ సొంతమే. నెక్స్ట్ అక్కడి నుంచి మొదలవుతుంది. అయితే మరి ఇప్పుడు కొత్తగా వచ్చినోడు ఏంటి అంటే ఎవరైతే కొనుక్కొని అమ్ముతున్నారో ఏది రియల్ ట్రేడింగ్‌లో ఈ 62 రోజులు కాదు తర్వాత వచ్చేది. రియల్ ట్రేడింగ్‌లో ఎవరైతే కొనుక్కొని అమ్ముతున్నారో అయి కొని పడేయండి. ఎందుకంటే అందరికీ తక్కువలో దొరకవు. ఎంతమంది ఉన్నా అక్కడ ఉన్నయి 500 కాయిన్సే. 0.05 అంటే 10,000 ట్రేడింగ్‌లే. కానీ 2 3 10 20 కొట్టేశారు కాబట్టి 3,000 నుంచి 5,000 లోపు మంది జనాలకు మాత్రం ఎళ్ళాయి. ఇంకెళ్ళవు. కాబట్టి ఉన్నోళ్ళందరూ ఇప్పుడు అమ్మకం మొదలెడతారు కదా! వాళ్ళు అక్కడి నుంచి కొనండి. దొరికింది కొని పారేయండి రియల్ ట్రేడింగ్‌లో. ఇప్పుడు మన లాంగ్వేజ్‌లు ఉన్నటువంటి వీళ్ళలో అన్ని భాషల్లోకి పంపించండి. నేను చెప్పినయన్నీ మీరు చెప్పండి. దీనికి మళ్ళా మనం మాక్సిమం ఈ 3 రోజులు కూడా జూములు చేయండి. జూమ్ ఎవరైతే మన జూమ్‌కి నేను పిలిచానో మధు కావచ్చు, జేబిఆర్ కావచ్చు, లేకపోతే కేరళ జోసెఫ్ కావచ్చు, కర్ణాటక రాజ్ కుమార్ కావచ్చు, ఒడిస్సా భీమ్సేన్ కావచ్చు, సచిన్ కావచ్చు, రాజీవ్ కావచ్చు, హిందీ డాడీ నరసింహరావు కావచ్చు, లేకపోతే మన ప్రవీణ్ రాజ్ కావచ్చు. ఈ జూమ్ మీద ఐడియా ఉన్నోళ్ళు వీళ్ళంతాన. లేకపోతే ఈ మన శ్రీశైలం మౌలి కావచ్చు. ఇలా చాలామంది ఉన్నారు. ఇప్పుడు టైంకి నాకు గుర్తు రావట్లేదు. చాలామంది ఉన్నారు వీళ్ళంతాన. మీరందరూ ప్రతిరోజు 2 పూట్ల జూమ్ చేయండి. ఆ జూమ్‌లో మీరు అన్నీ చెబుతూ కూడాను వీడియో జూమ్ చేయండి. దాంట్లోని మీరు ఈ ట్రేడింగ్ ఎలాగో వాళ్ళకి నేర్పండి.
ఎందుకంటే ఒక ఆడపిల్లకి లేదా ఒక తెలియని వాడికి ట్రైనింగ్ చేసి సంపాదించుకోవడానికి ఒక చట్టబద్ధమైనటువంటి ఒక మార్గానికి మీరు ట్రైనింగ్ ఇస్తున్నారంటే ఖచ్చితంగా భగవంతుడు మీకు మంచే చేస్తాడు. మనందరికీ పిల్లలున్నారు. వాళ్ళందరికీ మంచి జరగాలంటే కనీసం 10 మందికి అవకాశం వచ్చినప్పుడైనా సరే మనం సాయం చేయాలి, న్యాయం చేయాలి. అలా చేసినప్పుడే మనకు ఆ దేవుడు మన వైపు చూడగలడు. మనం గుర్తుండిపోతాం. పలానప్పుడు మధు ఇచ్చాట, పలానప్పుడు జోసెఫ్ చెప్పాడురా మనకి. ఇలా చేశాడండి. మళ్ళీ అలాగే ఎవరైనా ఉంటే వాళ్ళ చేత చేయించండి. జూముల్లో ఇయన్నీ కూడా ట్రైనింగ్ చేయించండి ఈళ్ళందరికిని. నేర్పించండి. మీ మీ మీరు చేసినటువంటి ఈ నేర్పించినటువంటి ఈ పుణ్యం కలకాలం మీకు ఉండిపోద్ది. ఎందుకంటే 10 మంది ఆకలి తీర్చినోడవుతాం. 10 మంది అవసరాలు తీర్చినోడవుతాం. 10 మందిని ధనవంతులు చేసినోడవుతాం. ఎందుకంటే ఇలాంటి అవకాశం మళ్ళీ మన ఊరికి రాదు. కాబట్టి చేయండి. అలాగే గ్రూపుల్లో దాని మీద ఎవరైనా ప్రశ్న ఇస్తే ఆ గ్రూపులకి ఆన్సర్ చేయండి. గ్రూపుల్లో మీరు ఆటిలికి సంబంధించిన అనేక రకాలైన వీడియోలు గాని, ఆడియోలు గాని అయన్నీ యూట్యూబ్ లింక్స్ గాని అవన్నీ వాళ్ళకి మీరు కూడా తయారు చేసి పెట్టండి. నెక్స్ట్ వాట్సాప్ గ్రూప్ 30 మందే పడతారు. అలాంటి గ్రూప్‌లో 30 మందికి కలిపి ఒక గ్రూప్‌గా వాట్సాప్ పెట్టేసుకోండి. దాంట్లో లైవ్ ట్రేడ్ చేయండి. మన ట్రేడ్ ఆళ్ళక్కడ చూసుకుంటూ ఉంటారు. వాట్సాప్‌లోనే ఉంటారు. పక్కన చూస్తూ ఉంటారు. అదిగో అక్కడ వెళ్ళమ్మా, దాన్ని ఓపెన్ చేయమ్మా, దాన్ని కొనమ్మా, ఇలా కొనమ్మా, టైప్ చేయమ్మా. అలా కాదు ఇలాగ ఎలా కొనాలి అంటే ఆళ్ళు మళ్ళీ మీరు చెప్పండి. ఇలాగా ఆ గ్రూపులు కూడా మీరు క్రియేట్ చేసుకోండి. ఈ క్షణం నుంచే గ్రూపులు కూడా పెట్టేసుకోండి. ఇలా అన్ని రకాలుగా మనం చేసి ఇప్పుడు మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మనం ట్రేడింగ్‌కెళ్తున్నాం చూసా? ఇక్కడ జరిగిన ట్రేడింగు అమెరికాలో ఉన్నటువంటి బిట్‌కాయిన్ పెద్దలందరికీ తెలియాల. ఇది మన నెక్స్ట్ టార్గెట్. బిట్‌కాయిన్ పెద్దలందరికీ తెలియాల. కొడితే అంత కరెక్ట్‌గా కొట్టాలి మనం. కాబట్టి ఈ ప్రయోగ యోగంలో, ప్రయోగ యజ్ఞంలో మీ ప్రతి ఒక్కరూ ఇందులో మీరు భాగస్వామ్యమై క్రిప్టో అంటే పదాలు కూడా పలకలేని వాడిని ఒక మంచి ట్రేడర్‌గా మార్చాలనుకునే నా ఆశయాన్ని మీ ఆశయంగా మార్చుకొని, మీ అవసరాన్ని ఆశయంలో నెరవేర్చుకొని, తెలీదు అన్న ప్రతి మనిషి కూడా మీకు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాకు అన్నీ తెలుసు అనేటువంటి ఒక ట్రైనరు ఎలా అయితే ఉంటాడో అలా మీరందరూ తయారయ్యేలాగా 62 గంటలు వాడదాం. అందరూ కూడా దీన్ని జాగ్రత్తగా వినియోగించుకోండి. కాయిన్స్ ఎన్ని దొరికాయి? ఎంత రేట్‌కెళ్ళింది? ఏం మైండ్‌లోకొద్దు. ధర కిందకెళ్ళినా, మీదకెళ్ళినా దాన్ని పట్టించుకోవద్దు. ఎందుకంటే మన తాలూకు ఒరిజినల్ క్రిప్టోలో అది పైకెళ్తది. ఎందుకంటే దాన్ని పుట్టకే ఎదగడానికి దమ్మున్నట్టుగా పుట్టించాను. మనందరం అలా చేసాం. దాని ఎదుగుదల అందరికీ కనబడేలాగా దాన్ని తలెత్తి చూసేంత ఎత్తుకెళ్ళిపోయేలా దాన్ని డిజైన్ చేశాను. ఇంక అది మీకు అద్భుతం అవుతది. కానీ ఇప్పుడు ఆ ఆ అద్భుతాన్ని తెచ్చి మీ ఇంట్లో పెట్టాలంటే ఇప్పుడు ట్రైనప్ అవ్వండి. ఆ ట్రైనింగ్‌లో అందులో ఉన్న క్యూసీసీ కాయిన్ ట్రైనింగు చేస్తున్నటువంటి ట్రేడింగ్‌లో క్యూసీసీ కాయిన్ ఏ రేట్‌కెళ్ళింది? ఎంతకెళ్ళింది? ఎంతకు తగ్గింది? ఏం బుర్రలోకొద్దు. అదేది మీ మైండ్‌లోకొద్దు. నేను అమ్మగలుగుతున్నానా? కొనగలుగుతున్నానా? లేదా దట్స్ ఆల్. నేను ఇంకోరికి చెప్పగలుగుతున్నానా? లేదా దట్స్ ఆల్. ఉన్న ఆప్షన్స్ అన్నీ వాడుకుంటున్నానా? లేదా దట్స్ ఆల్. నాకేమైనా ప్రాబ్లమ్స్ వస్తే నేను ఇచ్చిన ఆప్షన్స్‌లో పెట్టి అయి కంప్లీట్ చేశానా? లేదా దట్స్ ఆల్. ఈ 62 గంటలు నేను నా ఉన్న సమయాన్నంతా వాడుకున్నాను లేదా దట్స్ ఆల్. మళ్ళీ అవకాశం రాదు. 62 గంటల్లో నేనేం చేయగలననేది నువ్వు చెప్పగలిగేలా మళ్ళీ జీవితంలో ఇలాంటి అవకాశం రాదు. మీరు చేయండి. ఈ టీవీలు జూసి, ఆ టీవీల దగ్గరికి మనం తీసుకునే ముందు ఒక 62 గంటలు దీని మీద బుర్రపెట్టండి. మనకున్న వంటలు, వగైరాలు, పిల్లలు, గిల్లలు అన్నీ పనుల్లా చూసుకున్న ఖాళీ టైంలో మళ్ళీ మొత్తం చిన్నక్క, పెద్దక్క, పక్కింటి వదిన అందరూ కలిపి ఒక గ్రూప్ చేసుకొని దాన్ని చేసుకోండి. ఒక దగ్గర కూర్చొని దాన్ని నేర్చుకోండి. ఎక్కడో ఉన్న వదినకి ఇంకో దగ్గర ఉన్న చెల్లెలు కూడా 30 మంది గ్రూప్‌లో కలపండి. ఆళ్ళందరికీ మీరు నేర్పించండి. ఆళ్ళేం డబ్బులు పెట్టవసరం లేదు దీంట్లోను. ఈ ట్రైనింగే. ఎప్పుడు ఆళ్ళ దగ్గర డబ్బులుంటే అప్పుడు కొనుక్కోమనొచ్చు. ఓకే. సో, ఈ విధానం వల్ల మొన్నటి కంటే ఎక్కువ మంది పాల్గొనే ఛాన్స్ ఉంది.
మొన్నటి కంటే ట్రేడింగ్‌ని ఇష్టం వచ్చినట్టు కొట్టేయకుండా ఒక క్రమ పద్ధతిలో చేయడానికి ఇప్పుడు నేను మార్చాను. అందరూ ఒక నిమిషంలో ఒకటే కొనగలరు. అది ఆర్డర్ ఇవ్వగలరు. బయింగ్ పెట్టగలరు మీరు. 0.05 అని మీరు రాస్తేనే గాని అది ఎళ్ళదు. ఎవరికి తెలియకపోయినా నేర్పడానికి 62 గంటల టైం ఉంది కాబట్టి, ఇది నేర్పడానికి అనేక మార్గాలు. జూము, గ్రూపులు, వాట్సాప్ గ్రూపులు, వాయిస్ గ్రూపులు ఇలా ఎన్నో ఉన్నాయి. డైరెక్ట్ ప్రాక్టికల్‌గా ఉన్నాయి. ఫోన్ కాల్‌లో మాట్లాడుతూ ఎన్నో మార్గాలున్నాయి. వీటన్నింటి మార్గాల్లో ఈ 62 గంటలలో ఒక క్రిప్టో యూనివర్సిటీ ఇన్ ద ఆన్ ద లైన్ అని దీనికి మనం అనుకుందాం. అందులో ట్రైన్ అప్ అవుదాం. అందులో మనం చదువుకుందాం. క్రిప్టో యూనివర్సిటీ ఆన్‌లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని అనుకుందాం. అలా చేసుకొని మనం ఆ యూనివర్సిటీలో పలానప్పుడు యూనివర్సిటీ ట్రైనింగ్ అయింది. ఆ ట్రైనింగ్ హోల్డర్ నేను అని మీరు గర్వంగా చెప్పుకునేలా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నడుపుతారని, నడుస్తామని నేను సంపూర్ణమైన విశ్వాసంతో రేపు ఫస్ట్ అవర్‌లోనే మీకు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌కి ఉన్నటువంటి దీన్ని మీకు రిలీజ్ చేస్తున్నాను. మీ సీనియర్ మీకంటే గొప్పోడు కాదు. నేర్చుకోండి. వాడు మించిన ట్రేడర్‌గా మారిపోవచ్చు. నిన్న 0.05 నుంచి మొదలెట్టి 7, 8 కాయిన్స్ కూడా ఒకళ్ళో ఇద్దరు కొనుక్కున్నారు. అది అదృష్టం మీద వచ్చింది. ట్రేడింగ్ కెపాసిటీ కాదది. ఇది నిన్నటిదంతా చేయి పెట్టి దొరికితే తీసుకున్నదంతాన. కానీ ఈసారి అదృష్టం మీద ఉండదు. ట్రేడ్ చేసేలాగా పెట్టాను. ఎందుకంటే నిమిషానికి ఒక్కసారే కొనగలం మనం. రన్నింగ్‌లో చూద్దాం. మనందరం అయిపోయిన తర్వాత దీన్ని ఏం చేయాలి? ప్రపంచం తీసుకున్నప్పుడు దీన్ని ఎలా చేయాలి? అయన్నీ చేద్దాం. ఇదిలా నేర్చుకోవడం వల్ల మరొక దారేటి చెప్తాను. ఇది చాలా 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 ఇంపార్టెంట్. అదేంటి చెప్పనా? రేపు స్కై అండ్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు మన ఎక్స్‌చేంజ్‌లో ఎలా కొనుక్కోవాలి? దాన్ని కేవైటీ ద్వారా తీసుకొచ్చి ఇక్కడ మనం ఏదైనా సరే కూరగాయలో, పళ్ళో, చీరో, బంగారమో ఏదో ఒకటి ఎలా కొనుక్కోవాలి అనేది కూడా ఈ ట్రైనింగ్ ఉన్నోళ్ళు ఈజీ చేయగలరు. ఎందుకంటే ఎక్స్‌చేంజ్‌లో కొనుక్కొని కేవైటీతో తెచ్చి ఇక్కడ అమ్మేసుకోవడమే. రూ. 10 అంటే 10% లాభం. మరి అలాంటి లాభదాయకమైన దాన్ని అప్పుడెప్పుడో నేర్చుకోవడం కంటే వాళ్ళందరికి ఇప్పుడు పారేయండి. ఇప్పుడే నేర్పేద్దాం వాళ్ళందరికిని. ఇప్పుడే నేర్పేద్దాం. ఆ ప్రాజెక్ట్ నెక్స్ట్ వస్తుంది. అందులో 10% లాభం. ఇప్పుడే నేర్పేద్దాం వాళ్ళందరికిని. ఇటు, అటు ఒక్క దెబ్బకి 2 ఉపయోగాలు. ఓకే. కుమ్మేద్దాం. నేను ఈ తీసుకున్న నిర్ణయాన్ని నా కుటుంబం అంతా ఏకీభవిస్తదని నేను పూర్తిగా నమ్ముతున్నాను. తెలియనప్పుడు చెప్పడం అవసరం. రానప్పుడు నేర్చుకోవడం ఇంకా అవసరం. ఇదేది మీకు నేను నేర్పకుండా, ఇన్ని సమస్యలు మీకు తెలియజేయకుండా, నేను ఎక్స్‌చేంజ్‌ని అలా చేసుకుంటూ పోతే 70,000 మంది ఇండియన్స్ కానీ, నాన్ ఇండియన్స్ అంటే ఫారినర్స్ మనం రాత్రి ఈ ట్రేడింగ్‌లో పాల్గొన్నారు. 70,000 మంది. వాళ్ళు చాలు నాకు ప్రపంచం అంతా తీసుకెళ్ళడానికి. వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఓ 100 మందికి వాళ్ళ ద్వారా వచ్చిందంటే 70,00,000 మంది వచ్చేస్తారు నాకు. 1,00,00,000 మంది అవ్వడం పెద్ద కష్టమేం కాదది. కానీ కాయిను వాళ్ళెవరో విదేశీయులు కొనుక్కుంటారు. కానీ నా దేశీయులు, స్వదేశీయులు నా కుటుంబం కొనలేకపోతున్నారు. వాళ్ళ బాధలు ఎంతో రాత్రంతా నేను వింటుంటే చాలా బాధ అనిపించింది. రాత్రి నన్ను ఏదోలాగా ఒక మాట అనేసినా మళ్ళీ పొద్దున్న సారీ డాడీ ఆ బాధలో ఏదో అనేసానని మళ్ళీ మెసేజ్ పెట్టారు. అంటే వాళ్ళు అన్నారు గానీ డాడీ గురించి తెలుసు నాకు అని చెప్పేసి మనం రిలీజ్ అయ్యి మళ్ళీ సారీ అని మెసేజ్ పెట్టారు. అలాంటి ఉత్తమమైన కుటుంబం నాది. అలాంటి కుటుంబానికి నేర్పకుండా వాళ్ళకి ఇన్నాళ్ళు మీరు ఆస్తిపరులవుతారనే దానికి ఒక ట్రైనింగ్ కూడా చేయకుండా కాయిన్ 1,00,000 తీసిపోయి, 1,00,00,000 తీసిపోతే ఎవరు బాగుపడతారు? ఎక్కడో వేరే దేశస్తులు. వాళ్ళు బాగుపడొద్దని కాదు. వాళ్ళతో పాటు నా కుటుంబం తర్వాతే అన్ని దేశాలను, నా భారతదేశం తర్వాతే అన్ని దేశాలను గొప్పగా ఇందులో ట్రేడింగ్ చేయాలని ఆకాంక్షించి, ఆలోచించి నా తాలూకా ఆలోచనని మీకు తెలియజేస్తున్నాను.
మీరు నాకు తోడై ఉంటారని మనం ఎంచుకున్న ఈ ప్రోగ్రామ్‌ని మనం ఒక దుందుబిలా, రుధిరంలా మనం దీన్ని కంప్లీట్ చేసుకొని, ప్రపంచానికి ఇంతవరకు తెలియని ఒక క్రిప్టో యూనివర్సిటీ ట్రైనింగ్ దమ్ము ఎలా ఉంటదో, నెక్స్ట్ మనం రియల్ ట్రేడింగ్‌కెళ్ళినప్పుడు చూపిందామా? జై హింద్.